ఈ గౌరవం అనేది బెదిరిస్తేనో, కోపపడితేనో, భయపెడితేనో వచ్చేటువంటిది కాదు. ఒకవేళ ఆ విధంగా వచ్చినప్పటికీ మన స్థాయిని చూసో, మనం ఉన్నటువంటి పదవిని చూసో ఇచ్చేటువంటి గౌరవం నిజమైనటువంటి గౌరవం కాదు. అది కేవలం మనతో అవసరం ఉండటం వల్లనో, తప్పని పరిస్థితుల వల్లనో మనకిస్తున్నటువంటి గౌరవమే తప్ప నిజమైనటువంటి ప్రేమతో మనకు దక్కేటువంటి గౌరవం కాదనే చెప్పాలి. మనకు నిజమైనటువంటి గౌరవం ఎలా లభిస్తుంది అంటే, మన ప్రవర్తన, మన మాట విధానం, మనం ఇతరులతో ఎలా మెదులుతున్నాము అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకునే గౌరవప్రదమైనటువంటి జీవితం దొరుకుతుందే తప్ప, నేను పెద్దవాన్ని, నాకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, నేను బాగా సంపాదిస్తున్నాను, నాకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, నేను గొప్ప పదవిలో ఉన్నాను, నాకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి అంటే అది తాత్కాలికంగా ఏదో మొక్కుబడితో కూడినటువంటి గౌరవం లభిస్తుంది తప్ప నిజమైనటువంటి గౌరవం మాత్రం లభించదు. కొన్ని చిన్న చిన్న పనులే అయినప్పటికీ కూడా మనం వాటిని మంచి పనులను చేసి మర్చిపోతాం. కానీ అది అవతలి వాళ్ళ మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ముద్ర వేసుకొని ఉంటుంది. దానివల్ల వాళ్ళు మన పైన విపరీతమైనటువంటి గౌరవాన్ని పెంచుకొని మన పట్ల అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సమయాలు, సందర్భాలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మన పట్ల పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మరి ఇలా ప్రదర్శించడానికి కారణం ఏంటి? మనం ఒకప్పుడు చేసి మర్చిపోయినటువంటి మంచి పని మన ప్రవర్తన ఆధారంగా మాత్రమే కదా వాళ్ళ మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాము. అందుకోసమనే ఏమంటూ ఉంటారంటే, డోంట్ స్టాప్ డూయింగ్ లిటిల్ థింగ్స్ ఫర్ అదర్స్, దోస్ ఆక్యుపై ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ దేర్ హార్ట్స్ అని చెప్పి అంటూ ఉంటారు. మనం ఇతరుల కోసం చిన్న చిన్న పనులు చేయటం మర్చిపోకూడదు. అవి చిన్న పనులే అయినప్పటికీ కూడా ఎదుటివారి గుండెల్లో పెద్ద స్థానాన్ని ఆక్రమించేస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తన తీరు, మనం మాట్లాడేటువంటి మాట తీరు, మనం ఎదుటి వారికి ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనేటువంటి అంశము వెంటనే దానికి ప్రతిఫలం అనేది దక్కకపోవచ్చు. కానీ మన ప్రవర్తన సరైంది అయితే, మన మాట విధానం సరైంది అయితే, మనం ఎంచుకునేటువంటి పద్ధతి సరైంది అయితే గనక నెమ్మదిగా మనకి గౌరవాన్ని తీసుకువస్తుంది. అహంకారంతో కూడుకున్నటువంటి ప్రవర్తన విధానాన్ని కలిగి ఉన్నామనుకోండి, మన సంపాదన ఉన్న రోజులు మనకు గౌరవం ఇస్తారు, తప్పనిసరి పరిస్థితి కాబట్టి. ఎప్పుడైతే సంపాదన ఆగిపోతుందో అప్పుడు నేను పూర్తి స్థాయిలో పక్కకి పెట్టేస్తూ ఉంటారు. పిల్లల నుండి తల్లిదండ్రులకి గౌరవం కావాలంటే ముందుగా తల్లిదండ్రులు సరైనటువంటి పనులను చేయటం నేర్చుకోవాలి. పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము, కోపంలో ఎలా ఉంటున్నాము, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటున్నాము, సంతోషంలో ఎలా ఉంటున్నాము. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, సంతోషం రాగానే అంతా మంచి జరగగానే తమకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఇతరుల గురించి ఏవేవో మాట్లాడుకుంటూ, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పి ఇతరులను విమర్శిస్తూ వీళ్ళ సంతోషంలో భాగంగా ఇతరుల పట్ల చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవి వింటూ పెరుగుతున్నటువంటి పిల్లలు అవే నేర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, కోపం వచ్చినప్పుడు మనం ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నాము, ఇతరులపైన ఎంత మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నాము అనేటువంటిది